వర్తమాన ఎక్స్ప్రెస్ కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈ రోజు వార్తల్లో ప్రధాన అంశాలు. అల్లు అర్జున్ అరెస్ట్. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన ఆయన్ను అరెస్టు చేసినట్టు సిపి సివి ఆనంద్ తెలిపారు. మోహన్ బాబుకు హైకోర్టులో దక్కని ఊరట. మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. జర్నలిస్టుపై దాడి ఘటనలో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారీ నష్టాలలో స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటల 40 నిమిషాలకు సెన్సెక్స్ 1120 పాయింట్లు నష్టపోయి 80,164 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 348 పాయింట్లను నష్టపోయి 24,209 వద్ద ట్రేడ్ అవుతుంది. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించిన చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. 10 సూత్రాలు ఒక విజన్ పేరిట దీన్ని రూపొందించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో దీనికి శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి జిల్లాలో భారీ డ్రగ్స్ పట్టివేత. సంగారెడ్డి జిల్లాలో భారీ డ్రగ్స్ను పట్టుకున్నారు. మొగడంపల్లి మండలం మామిడి అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. ఆర్బీఐకి బాంబు బెదిరింపులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. బ్యాంకును పేల్చివేశామంటూ రష్యన్ భాషలో గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని పంపించారు. ఇందుకు సంబంధించిన ముంబైలోని మత రామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. లగచర్ల రైతుకు సంకెళ్ళు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి కేసులో నిందితుడు రైతు హిర్యానా నాయక్ను సంగారెడ్డి జైలు నుంచి సంకెళ్లతో ఆసుపత్రికి తరలించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కోర్టులో అత్యవసర పిటిషన్. సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఆయన అత్యవసర కోర్టును ఆశ్రయించారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ బన్నీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ పిటిషన్ను సోమవారం విచారిస్తామని చెప్పింది. కిలో రూపాయి కూడా పలకలేదని టమాటా రైతు ధర్మాగ్రహం. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో గురువారం టమాటా రైతులు ఆందోళనకు దిగారు. ధరలు గురువారం ఒక్కసారిగా పడిపోయాయి. వ్యాపారులు కిలో టమాటా రూపాయి అంతకంటే తక్కువ ధర చెప్పడంతో రైతులు ఆగ్రహించారు. అభివృద్ధి పనులకు అనుమతి ఇప్పించండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో 3 కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. బంధువుల వివాహ కార్యక్రమం నిమిత్తం రాజస్థాన్కు వెళ్లిన ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న వెంటనే కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రహదారులు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కర్లతో సమావేశమయ్యారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.